ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. జై హింద్. మనం లాస్ట్ 4 మంత్స్ బ్యాక్ మనకు ఇద్దరు సిస్టర్స్, ఒక ఇద్దరు ముగ్గురు తమ్ముళ్ళు మనకు కాల్ చేసి, అన్న ఇట్లా మాకు బీఎస్ఎఫ్లో కాల్ లెటర్ వచ్చింది, కానీ మేము కొన్ని రీజన్స్ ద్వారా, అంటే వాళ్ళ పర్సనల్ రీజన్స్ ద్వారా వాళ్ళు వెళ్ళలేకపోయినరు. ఇప్పుడు ఏం చేయాలి అన్న, 1 మంత్ దాటింది మాకు కాల్ లెటర్ వచ్చి కూడా, మేము ఏం చేయాలి అని అంటే, మనం వాళ్ళకు ఒక వే అనేది మనం చెప్పినాం, ప్రాపర్ వే ఎట్లా జరుగుతుంది, ఏంది, ఎట్లా చేయవచ్చు, ఎట్లా మీరు మళ్ళీ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అనే దాని గురించి మనకు మన వైపు నుంచి వాళ్ళకు ఫుల్లీ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఆ వేలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపిన ఒక తమ్ముడికి అయితే ఇట్లా లెటర్ వచ్చిందని మనకు మెసేజ్ పెట్టిండు. నేను మొత్తం నేమ్స్ అవన్నీ హైడ్ చేసిన, ఎందుకనంటే అందరు ఇష్టపడరు కదా ఆన్లైన్లో షేర్ చేయడానికి. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏందనంటే, మన వాళ్ళు 24 గంటలు పిచ్చి కథనాల మీద టైం వేస్ట్ చేసుకోవద్దు. ఏదైనా ఒక ప్రాపర్ వేలో పోతే అన్నీ అవుతాయి. అనవసర ఆతృతలు, భయాలు ఉండొద్దు. వే మనకు తెలిసినప్పుడు భయపడొద్దు. ఎట్లా చేయాలి అని మనకు తెలిసిన తర్వాత అనవసరంగా భయపడొద్దు అని చెప్తా ఉన్నా నేను మీకు. హైట్ వస్తుందా రాదా, తర్వాత నా వెయిట్ వస్తుందా రాదా, అయ్యో తర్వాత నా హైట్ ఉన్నా కానీ నన్ను తీసేస్తారా, ఇది అది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. అట్లా ఎప్పుడు కూడా ఉండదు. మీరు పర్టిక్యులర్ ఏదైతే హైట్ మెజర్మెంట్స్ కానీ బాడీ మెజర్మెంట్స్ కానీ మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే, లేకపోతే మీరు క్వాలిఫై అయినా కానీ డిస్క్వాలిఫై అని చెప్పి మీకు లెటర్ ఇస్తే అది చట్టానికి విరుద్ధం. కాబట్టి మీరు ప్రాపర్ వేలో పోతే అది మీకు అవుతుంది. మీరు ఒకటి స్టోరీ కూడా వినుంటారు. ఒక అతను హైట్లో ఇదైపోయిండు, తర్వాత ఆయన ఎయిమ్స్ నుంచి హైట్ మెజర్మెంట్ తీపించుకొని సర్టిఫికేట్ తీసుకొని పోయి కేసు పెట్టిండు, తర్వాత ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్పి కథలు వింటున్నారు. అట్లాంటి వింటున్నప్పుడు మీకు ఏం అర్థం కావాలంటే, మీ దగ్గర ఎబిలిటీ ఉన్నప్పుడు మీరు భయపడవద్దు. ఇట్లా తమ్ముడు అయితే ఒక లెటర్ పెట్టిండు. వాళ్ళ వైపు నుంచి ఇక్కడ హెడ్ క్వార్టర్ వేరే ప్లేస్లో ఉన్నది, ట్రైనింగ్ సెంటర్ వేరే ప్లేస్లో ఉన్నది, తమ్ముడు వేరే ప్లేస్లో ఉన్నది. ఈ తమ్ముడు ఎక్కడ రిపోర్ట్ చేయాలంటే ట్రైనింగ్ సెంటర్లో డైరెక్ట్ రిపోర్ట్ చేయాలి. కానీ ఇతని కన్సర్న్ బెటాలియన్ వేరే అన్నమాట. ఇతని డిపార్ట్మెంట్ వేరే, ఇప్పుడు డిపార్ట్మెంట్స్ కాదు, బెటాలియన్ వేరే అన్నమాట. ఇతను ఎగ్జాంపుల్గా ఎట్లా అనంటే, ఇతను సమ్ XYZ బెటాలియన్కు భర్తీ అయిన పర్సన్ అయితే ఇతను ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ చేసి ఆ బెటాలియన్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అన్నమాట. అయితే ఇతను వెళ్ళలేదు కాబట్టి ఇతను ఇక్కడ బెటాలియన్కు లెటర్ పెట్టిండు, రెండవది ట్రైనింగ్ సెంటర్కి కూడా లెటర్ పెట్టిండు. ఏమని, నేను హెల్త్ బాగా లేకపోవడం వల్ల నేను రాలేకపోయినా, నిజంగానే అతనికి హెల్త్ బాగాలేదు రాలేకపోయినా అని పెట్టిండు. దానికి వాళ్ళు ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకున్నారని అంటే, ఇక్కడ ఒక కన్సర్న్ ఆఫీసర్ ఉంటాడు. అతనికి హెడ్ క్వార్టర్ నుంచి అయితే మనకేం రిప్లై రాలేదు తమ్ముడికి. ట్రైనింగ్ సెంటర్ నుంచి అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, ఫ్రమ్ ఎవరైతే సైన్ పెట్టేసిండో అవన్నీ నేమ్ అన్నీ హైడ్ చేసినాం మనము. అతని ఏదైతే బెటాలియన్ ఉందో అతనికి లెటర్ పెట్టిండు. ఇట్లా ఈ పర్సను నాకు హెల్త్ బాగాలేదని లెటర్ పెట్టిండు, ఆయన నంబర్ ఇది, ఆయన కథ ఇది, ఆయన ఆర్డర్ కాపీ ఇది, ఆయన ఇష్యూ లెటర్ నంబర్ ఇంత, ఇది ఈ కారణాల వల్ల అతను రాలేకపోయిండు. ఆ లెటర్ కూడా ఈ అప్లికేషన్ వెనకాల ఎన్క్లోజ్ చేయబడ్డది. ఏం చేయమంటారు మీ వైపు నుంచి, దాని మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి వాళ్ళకు లెటర్ పెట్టిండు. ఇతనికి ఇన్ఫో ఇచ్చిండు, కాపీ 2 అని ఇక్కడ ఉంది కదా చూడండి. ఈ కాపీ 2 అని ఇతనికి ఇచ్చిండు. తర్వాత వీళ్ళ ఎండ్ నుంచి వాళ్ళకు లెటర్ పోతుంది. అయితే ఒక పని చేయి, నేను మరి కారణాలు ఒరిజినల్ అయితే ఇతన్ని మా బెటాలను పంపించు, లేకపోతే ఇతన్ని ట్రైనింగ్ చేయించు అని చెప్పి వీళ్ళొకటి వాళ్ళకు ఆర్డర్ ఇచ్చేస్తారన్నమాట. ఆ ఆర్డర్ ప్రకారం ఈయనకు రిప్లై పెడతాడు. ఈయనే ట్రైనింగ్ సెంటర్ ఆయన హెడ్ క్వార్టర్కి పెట్టిండు. ఆ హెడ్ క్వార్టర్ అతను ఒక పర్టికులర్ డిసైడ్మెంట్ ఈయనకు చెప్తాడు, ఎవరికి, ట్రైనింగ్ సెంటర్కు. ఈ ట్రైనింగ్ సెంటర్ ఆయన ఉత్తరానికి ప్రత్యుత్తరం పంపుతాడు అన్నమాట. ఎవరైతే పర్సన్ లెటర్ పెట్టిండో ఆయనకు లెటర్ పెడతారు. ఒకవేళ రమ్మంటారు, లేకపోతే లేదు, బాబు ఈ కారణాల వల్ల మేము మిమ్మల్ని ఆఫీస్ ఆర్డర్ నంబర్ ఇంత, వాళ్ళు మాకు ఇచ్చిన రిప్లై ప్రకారం మిమ్మల్ని సర్వీస్కు తీసుకోమని పెడతారు, లేకపోతే ఈ నంబర్ ప్రకారం మీరు రావచ్చు అని పెడతారు. ఇది కథ, ఆఫీస్లో జరిగే కథ గిట్లుంటుంది. కానీ 24 గంటలు మీరు వినే స్టోరీలు ఎట్లుంటాయంటే, నేను 2 పిట్టలను కాస్తున్నా, ఆ పిట్ట ఒకటి ఆడిది, ఇంకోటి మొగది, ఆ పిట్టకు ఇంకో పిట్ట పుట్టింది, ఆ పిట్ట 2 గుడ్లు పెట్టింది, ఆ గుడ్లకు నేను ఒక పిట్టలు దొరను. ఈ కథలు వద్దు నాన్న. ఏదైనా పనికొచ్చే పని చేసుకుంటే బెటర్, అది ఇంకొకరికి హెల్ప్ అయ్యే విధంగా ఉంటే బెటర్ అనేది నా ఒపీనియను. చెప్పడానికి మస్తు ఉంటాయి, చెప్పేంత ఓపికది. ఇట్లాంటివి చెప్తే కొంచెం ఏదైనా
ఇన్వెస్టిగేషన్ స్టోరీ చెప్తే సూపర్గా ఉంటుంది, ఎగ్జైట్ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది అన్నమాట. మంచిగా అనిపిస్తుంది కూడా ఇట్లాంటి ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటే పెట్టడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ 24 గంటలు ఒకటే టాపిక్ పట్టుకొని ఏం మాట్లాడతాం? మొన్న ఒక ఇంటెలిజెంట్ మన దాంట్లోనే ఒకడు ఏం పెడతాడంటే ఆర్పిఎకు రన్నింగ్ ఉందా అని పెడతాడు. ఇదంతా టెస్ట్ చేయడానికి అతి తెలివి వాడడం పద్ధతి కాదు అని చెప్తున్నా. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో పనిచేసేటోనికి తెలుస్తుంది ఎక్కడ డాక్కానా అంటే పోస్ట్ ఆఫీస్ పిన్ కోడ్ నెంబర్ ఎంత, అది ఏ లెటర్ అయితే ఎటుపోతుందని. అదే ప్రకారము మనకు తెలిసినవి మనం మాట్లాడతాము. ఇప్పుడు మొత్తం లెటర్ అంతా ఇంగ్లీష్లోనే ఉంది కదా, మరి ఇప్పుడు ఇది ఏం జరుగుతుంది అని చెప్పి ఆ ఇంటెలిజెంట్ మనోడు ఉన్నాడు కదా, వానికే పెడితే వాడే చెప్పలేడు ఇది ఏంటి అని చెప్పి. మరి అట్లా ఉన్నప్పుడు ఏందనంటే ఎవరికి తెలిసే రూటు ఎవరి కథ వాళ్ళ దగ్గర ఉంటుంది. దానికి వాడు మన గ్రూప్లోనే ఒక ఫేక్ లెటర్ పట్టుకొచ్చి రైట్ అంటారు, 100% ఇది కరెక్ట్, నేను ఇది అని అంటాడు. అట్లా మనకు ఏదైతే అనిపిస్తుందో దాన్నే మాట్లాడతాం. అంటే మనకు క్లారిటీగా ఉన్నప్పుడే మాట్లాడడానికి ట్రై చేస్తాను నేను. 95% ఏది పడితే అది మనం మాట్లాడొద్దు. ఓకే, పడద్దు, అనవసరంగా ఉరకద్దు, బొక్కబోరలో పడద్దు. మన కాన్సెప్ట్ అది అర్థమైంది కదా. అందుకే మిమ్మల్ని ఆతురత పడద్దు, పరేషాన్ కావద్దు. మీ దగ్గర ఏది ఉంటే అదే రిజల్ట్గా దొరుకుతుంది అని నేను 100 సార్లు మొత్తుకొని తలకాయ నొప్పిపోతుంది. పరేషాన్ కాకూరి, అనవసరంగా పిచ్చి సరే మీ ఇష్టం ఉంటే చూడండి, కానీ మీరు పరేషాన్ కావద్దు, స్టేబుల్గా ఉండాలి. మీకు తెలుసు మీరేంది అన్నది. ఎట్లాంటిదైనా మీరు ఎక్కడన్నా పరేషాన్ అవుతున్నా మాకు అడ్వైజ్ అంటే ఇట్లాంటి ఏదైనా కన్సర్న్ మ్యాటర్ ఉంటే దాంట్లో నేను హెల్ప్ చేయడానికి ఆల్వేస్ రెడీ. ఓకే, రైట్ బ్రోస్, బాయ్, జై హింద్.